శ్రీకృష్ణుడు గోకులంలో యశోదకు పుట్టాడన్న వార్తతో బృందావనమంతా పండగ వాతావరణం నెలకొంది. అందరూ తమ ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి, జెండాలతో, మామిడి తోరణాలతో, పూలతో వారి ఇళ్లను అలంకరించుకున్నారు. నందుని ఇంట్లో బ్రాహ్మణులంతా వేదాలను, మంత్రాలను చదువుతున్నారు. మేళతాళాలు, డప్పులు, మృదంగాలు వాయిస్తూ ప్రజలంతా ఆనందంగా ఉన్నారు. వారు ఆవులు, దూడలకు పసుపు, నూనెలను రాసి, సింధూరం పెట్టి, తలకు నెమలి పించాలను అలంకరించారు. ముద్దులొలుకుతూ నుదుటన తిలకంతో పట్టు వస్త్రాలు, ఆభరణాలు వేసుకున్న చిన్ని కృష్ణుని చూడటానికి గ్రామంలోని మగవారు, గోపికలు విలువైన వస్త్రాలు, నగలు ధరించి పూలు, గాజులతో అలంకరించుకొని నందమహారాజు ఇంటికి కానుకలను తెస్తున్నారు. వారు చిన్ని కన్నయ్యను ఆశీర్వదిస్తూ పసుపు, పెరుగు, వెన్న అంతా చల్లుకుంటూ ఆనందంగా పాటలు పాడుతున్నారు. అప్పుడు నందుడు గ్రామస్తులకు దుస్తులను, రకరకాల మిఠాయిలను, ఆహార పదార్థాలను పంచుతూ, కానుకలను ఇస్తూ బ్రాహ్మణులకు ధాన్యాన్ని, ఆవులను దానంగా ఇచ్చాడు. ఇలా శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రజపురంలో కోలాహలంగా పెద్ద వేడుకలా జరిగింది.